నమస్తే, మీరు చూస్తున్న లైన్ టీవీ. ముద్రాజ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సమాలోచన వేదికపై ప్రసంగిస్తున్న ముద్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బుర్రా జ్ఞానేశ్వర్ ముద్రాజ్. అదేవిధంగా ఒక ఐక్యత నినాదాన్ని ఏ శక్తి కుదిరిందని తెలియపరుస్తుంది. ఎందుకోసం అంటే ఎన్నో కోరికలతో ఎన్నో కుతంత్రాలతో సాగుతున్న మన ప్రయాణం సక్సెస్ఫుల్ అయిందని ఈ సభలో కొంతమంది మన స్వార్థాల కోసం మనము దుష్ట చరిత్ర దుర్మార్గ వ్యక్తులైనటువంటి కొంతమంది ఈ జాతి పేరు చెప్పుకుంటూ జాతి కాయాలనుకుంటారు. దుర్మార్గులు కూడా మన జాతిలో ఉండలేదు. నేను ఒకటే ఛాలెంజ్ చేయదలుచుకుంటే బిడ్డ కేవలమా సావడమా ఐక్యమత్యం తెచ్చి చూడడానికి లేకపోతే మీరు ఎదురు ఏమైనా మోసం చేస్తే మిమ్మల్ని కూడా పొందబెట్టమని సభ. ఎందుకంటే చాలా మంది చాలా వ్యక్తులు కూడా ముద్రా సంఘం కాసాని జ్ఞానేశ్వరే కబ్జా పెట్టుకుంటూ ఆయనే అన్నాడు. కానీ ఈరోజు అన్న వాళ్ళు ఎక్కడున్నారు? ఆయన ఏ రోజు చెప్పింది మన ముద్రా జాతికి అంకితం, ముద్రా జాతి అని తెలియపరిచాడు. ఈరోజు ఈ సమావేశం చేయడం కారణం మనకు డబ్బులు లేక కాదు, భోజనం లేక కాదు, అని పెద్ద మనిషి ఒక మాట ఇచ్చిండు కాబట్టి అన్ని ఏర్పాట్లు కూడా ఆయనే చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు మనం వచ్చి మన జాతి సంఘం మన జాతి భవనంలో మనం సమావేశాలు పెట్టుకుంటుంటే బాధ ఏదో నాకు అర్థమవుతుంది. కొంతమందికి నేను ఒకటే గమనిస్తున్నా. నేను ఉదయం నుంచి కూడా నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. నేను కడసారి దాకా కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. విజయం వచ్చే వరకు ప్రయత్నం ఆగుతాను. దయచేసి మీ అందరూ గమనించాలి. మీరు కూడా వేదాలు చాలా మంది మాట్లాడినట్టు కొంతమంది యువకులు మిస్అండర్స్టాండ్ తప్పుతో వాస్తవాలు గ్రహించారు. ఎవరు ఏ వ్యక్తి జాతికి ప్రయోగాలు చేస్తారు, ఎవరు జాతి కోసం పోరాటం చేస్తారు, ఎవరు జాతికి సహాయం చేస్తారు అనేది గమనించవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఈరోజు ఇంతకుముందే చెప్పిన సోదరుడు వీరేశ్వర, మనం నిజం బయటకు వెళ్ళకముందే అబద్ధం మొత్తం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు సోషల్ మీడియా అబద్ధాల ప్రచారంలో చాలా మంది ఒకరి పేరు చెప్పదలుచుకోలేదు, కానీ చాలా ముందుకు దూసుకెళ్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, మీకేమైనా ప్రాబ్లం ఉంటే నేను మన ముద్రా సంఘం జాతీయ అధ్యక్షుడితో నేనున్నా, మీకు ఎల్లప్పుడూ సేవకుడుగా ఉంటా. మీరు నన్ను అడగండి, మీరు ఫోన్ చేయండి. మీరు రాలేకపోతే మీ ఇంటికి నేను వస్తా. మీ సమస్యతో మీ బాధతో తెచ్చుకొని మీకు తీర్చే విధంగా నేను చేస్తానని దయచేసి భార్య బిడ్డల్ని తిట్టడం ఎంతవరకు సభని ప్రశ్నిస్తున్నాను. సోదరులు ఒకటే, విద్యావంతులు చదువుకున్న వాళ్ళంటారు, మేము యూనివర్సిటీ హెచ్ఈస్ ఇవన్నీ పిహెచ్డి ఇవన్నీ చేసినామని చెప్తారు. నేను ఒకటే రిక్వెస్ట్, నీకు ఒకటిచ్చిన రైతు ఒక స్వతంత్రంగా ఒక వ్యక్తిగత విషయాలని తిట్టడానికి మీకు ఎవరిచ్చారు? భార్యని బిడ్డని తల్లిని అనవలసిన బాధ్యత. అందరం తప్పు చేస్తే మీరు నడి బజారు పిలిచి ఆయనకు శిక్ష అది తప్ప వాళ్ళ కుటుంబాన్ని కాదని సభ. నేను ఏ సంబంధం లేకుండా ఏదో ఈ ముద్రాజు ఫస్ట్ నాకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కార్పొరేషన్ కాబట్టి నాకు గతంలో కూడా ఎలాంటి సంబంధాలు లేవు అని జాతిపడతా. కానీ ఇక్కడికి వచ్చినాక ప్రతి ఒక్కరి కాలు నొక్కి కడుపుల తలపెట్టి గడపకు ఆత్మగౌరవాన్ని చంపుకొని అందరి ఇళ్ళకి తిరగడం జరిగింది. అందరూ కూడా సహకరించారు. సరే, జాతి అయిన తర్వాత ఒకరిద్దరు, బస్ అయిన తర్వాత కొన్ని ఇల్లు ఉంటాయి, 1 అందరూ సమానం కాదు. అయినా మేము అది గమనించి కూడా 1 అందరూ కూడా సమానంగా చూడాలి. 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 1 అందరూ కూడా స
వారు ఎల్లప్పుడూ కూడా దేవుడికి రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ ఎంతవరకు సర్వమని తెలియవచ్చు. ఎందుకంటే నేను నా బాధ ఆవేదన మీరు అర్థం చేసుకోండి. మనము ఇంతకుముందే పెద్దలు మాట్లాడడం ద్వారా మనం ఎవరో చెడైతే చెవులు చెప్పాలి, మంచి అయితే మందులు చెప్పాలి అని నేను కూడా అదే వాళ్ళ ఇంట్లో పోయి ఖచ్చితంగా ఏదైతే సమయం కప్పి 5-6 మంది మేము పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకు నిర్మోహంగా చెప్పి వాళ్ళు మన బయటకు వస్తే సరిపోయి, లేకపోతే ఏది ఏమైనా జాతి ద్రోహంగా గుర్తించబడతారు, బహిష్కరించబడతారు. ఈ ముద్రాజ జాతి రైతులను బహిష్కరించవలసిన బాధ్యత ఈ ముద్రాజ సంఘాలకు, అదేవిధంగా ముద్రాజ ముద్దు బిడ్డలందరికీ ఉన్నది హక్కు అని తెలియపరుస్తున్నాను. ఎవరైనా మన జాతికి, మన వాళ్ళకు, మన అభివృద్ధి, మనం భవనం కట్టుకుంటామంటే అభివృద్ధి పడితే, మనం జీవించి ఏ పోతామంటే అభివృద్ధి పడితే, మన జాతి భవిష్యత్ తరాల పిల్లలు ఈరోజు మన వాళ్ళు ఎంతమంది ఐఏఎస్ ఎంతమంది, ఐపీఎస్ ఎంతమంది, గ్రూప్ 1 ఎంతమంది, గ్రూప్ 2 ఎంతమంది ఒక్కసారి గమనించాలి. దానికంతా కారణం మనం ఒక భవనం లేక, అందులో భవనం మరి ఆర్థికంగా ట్రస్ట్ కరెక్ట్ లేక, రేపు అందులో అందరం కలిసి ఈరోజు కొంతమంది చెప్పారు మన తాను డెవలప్ అవ్వలేదు. డెవలప్ అవ్వలేదు, ఉన్న వాళ్ళని అంతా ముందుకు రావాలి. మన సాక్షిగా మనమే ముందుకు వచ్చి మన పిల్లలు, పేదల పిల్లలు, ఎగ్జాంపుల్ నాకు అన్నమూల నుంచి మన దేవేందర్ ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ఇంటర్నెట్లో సెకండ్ ఇయర్లో సెకండ్ బెస్ట్గా 4 మార్కుల డిఫరెంట్తో మిస్ అయింది. నేను అమ్మాయి చెప్పిన ఎన్ని పైసలు కానీ నువ్వు ఏం చదువుకుంటావు అమ్మంటే ఐఏఎస్ చదువుకుంటా అని చెప్తే ఖచ్చితంగా ఎంత ఖర్చు కానీ అప్పుడే అడిగినా 5 లక్షలు ఖర్చు వస్తుందని నేను పెట్టుకోవడానికి సిద్ధంగా చెప్పినా దాన్ని పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. ఆ ఒక్కటే కాదు, మన జాతిలో ఈరోజు మనం చాలా మంది కొంతమంది మాట్లాడినాక ఈ హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి జిల్లా కానీ, మేడ్చల్ కానీ, మల్కాజ్గిరి కానీ, ఈ హైదరాబాద్ చుట్టుముట్టున్న ప్రాంతాలలో ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్నింటిలో ఎదిగినాం. కానీ మన జాతి బిడ్డలు ఒక పట్టుంటే ఒక్కడ కూడా తినని పరిస్థితి లేదు కాబట్టి బట్టలు కూడా సరిగ్గా వేసుకోలేని దీన దయ స్థితిలో మన జిల్లాల పోతుందని తెలియపరుస్తున్నాం. ఈరోజు చాలా మంది అంటున్నారు, నాకు వాస్తవం నేను కూడా కాలేజ్ ఎత్తుకొని లేదు నేను ఉత్తరాయణమని. కానీ నాకు పదవి వచ్చిన తర్వాత గ్రామాలలో తిరుగుతుంటే నా కంటకు లేట్ వస్తుంది. ఏది మన జాతి అంటే ఈ విధంగా ఒక ఎస్సీ ఎక్కడో కన్నా మనకన్నా కూడా బాగున్నారు, చదువుతున్నారు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, మన ఆడపిల్లలు కూడా చాలా మంది వాళ్ళని చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు తెలుసా? ఒకటి మనకు విద్య లేకపోవడం, రిజర్వేషన్ లేకపోవడం దానికి ముఖ్య కారణం. కాబట్టి మనం ఇప్పటికైనా మనం అందరం కూడా గమనించాలి. బేషరతుగా ఒక్కరి పట్టింపులతో పక్కాలతో మనకు బేషరతుగా మన జాతికి సేవ చేయడానికి రావాలి, వచ్చి తీరాలని తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే మాకు పెద్ద కాసాని జ్ఞానేశ్వర్ కానీ, ఈటల రాజేంద్రన్ కానీ, మా మంత్రి వాకాటి శ్రీగారన్న కానీ, చాలా మంది ఇంకా మిగతా వాళ్ళు సంఘాలు ఉన్నటువంటి యువకుడు శ్రీలు కానీ, జగన్ కానీ, మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంది సంతోషాన్ని అందరూ కూడా ఎల్లప్పుడూ మాకు సహకరిస్తున్నారు. ప్రతి మీటింగ్ వస్తున్నారు, ప్రతి జాగ్రత్త వస్తున్నారు. మనం అందరం ఐక్యమత్యం ఉంటే మనం విడదీయలేదు. కానీ మన దాకా కొంతమంది మాత్రం చేస్తే వాళ్ళ సంగతులతో తీర్చుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి పైన ఉండాలి. అది ఏ పార్టీ అయినా కానీ, ఎవరైనా ఏ సంఘమైనా కానీ, మన ముద్రాజు బిడ్డలకు అన్యాయం జరిగితే తరిమి కొట్టవలసిన బాధ్యత మనందరి పైన మొదలుపెట్టాం. ఇంకోటి కూడా దయచేసి నేనే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సమయం ఆసన్నమైంది. ఇన్ని రోజులు కార్యయాత్ర చేసుకుంటూ వచ్చాం మనం కూడా. ఎందుకంటే ఎవరెవరు ఏ సలహాలు ఇస్తే, ఏ సూచనలు ఇస్తే వాళ్ళు చూసుకుంటూ పోయాం. కానీ మనందరినీ కూడా ఒక ఆట కట్టుగా ఆడుకునే వ్యక్తులు కొంతమంది తయారయ్యారు. వాళ్ళ సంగతి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మనం ముద్రాచార్యమని తెలియపరుస్తున్నాం. ఇంకోటి భవనం గురించి అంటూ చాలా మంది నాకు మీరు ఎందుకు మీటింగ్ పెడతారు,
ఏమి కోసం పెట్టు. మనం చెప్పినాం కదా, ఒక 5 మంది 6 మంది 4 పేర్లు ఇస్తే అయిపోతుంది కదా అని చెప్పి. నేను కరెక్టే, నలుగురు 4 పేర్లు ఇచ్చినా అయిపోతుంది. కానీ వాస్తవం గ్రామ స్థాయి గ్రౌండ్ స్థాయిలోకి తీసుకురావాలి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. తీసుకున్నప్పుడే మనం ముందుకు పోతామనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సమావేశం పెట్టొద్దని చాలా మంది ప్రయత్నాలు చేశారు. ఎవరు వద్దన్న ఆగకుండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి చాలా మంది 100-200 మంది రావాలి. 45 మంది సుమారు 6 గంటలు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే నేను నా బాధ, నా ఆవేదన ఒకటే, మనం ఇప్పటికైనా మనం పనులు తెరవకపోతే మనం ఇంకా స్వతంత్రం వచ్చిన 80 సంవత్సరాలు 75 సంవత్సరాలు అయిపోయినా ఇంకా 75 సంవత్సరాలు పోయినా మనం కోరుకోలేకపోతాం. మనం తిరగడం వచ్చింది, పోరాటం చేయవచ్చింది. పోరాటం చేస్తే పోయేది లేదు, వాటికి సంపనే. దయచేసి మీరు గమనించుకోవాలి. మేము అధికార పార్టీలో మా మంత్రివర్యులు వికాసంగా ఉన్నాడు. నేను దేనికైనా సిద్ధం. ఒకవేళ ఈ నుంచి ఏమి ఇస్తే మంత్రి పదవి ఉందంటే దాన్ని కూడా రాజీనామా చేస్తాను, దానికి కట్టుబడి ఉంటాడు. అదేవిధంగా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మంత్రి వర్యులను కూడా మిస్గైడ్ చేస్తున్నట్టు, ప్రలోభం చేస్తున్నట్టు వ్యక్తులు కొంతమంది ఉన్నారు. నేను వారికి చెప్పదలుచుకోలే. నేను విద్యార్థులు లేకపోతే కొద్దిగా పోయి ముఖం, నేను కొంతమంది నా ఎంత తిరిగే వాళ్ళకి తెలుసు. ఎవరికి నేను భయపడ్డాను. నాకు భగవంతుడు ఇచ్చినప్పుడు అన్ని విధాలుగా అందరి ఆశీస్సులు నాకున్నాయి. 1-2 ఆశీస్సులు లేకున్నా నేను ఈ విజయం సాధిస్తాననే నమ్మకం నాకున్నది. కోకపేట భవనంలో కానివ్వండి, అదేవిధంగా టీ నుంచి ఏ ఖచ్చితంగా సాధించి తీర్థమని తెలియజేస్తున్నాను. కోకపేట భవనం విషయానికి వచ్చేసరికి గత ప్రభుత్వం వాస్తవంలో కూడా అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం 5 ఎకరాల ల్యాండ్ 5 కోట్లు ఇవ్వడం జరిగింది. కానీ మేము ఖచ్చితంగా అడిగితే ఇంతవరకు ఏమైందంటే మేము ప్రయత్నం చేయక శ్రీనారాయణ కూడా టైటిల్ రిజర్వేషన్ కింద ఇంకా కొంత మేమంతా అఫీషియల్గా టైటిల్ తీసుకున్న తర్వాత వాస్తవాలు బయటకు మేము అప్పుడు ఇలాంటిదైతే కాదు, ఇది అందరూ భాగస్వామ్యం ఉండాలి. జ్ఞానేశ్వర అధికారం ఉన్నాడు, వాకరి శ్రీరాజు అధికారం ఉన్నాడు, సంతోష అధికార భావాలు ఉన్నాడు. మాటలు కావాలని మేము కోరుకుంటాము. ముద్రాజులు పుట్టినటువంటి ప్రతి ముద్రాజు బిడ్డ జాతి అంకితం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ వరకు తీసుకొచ్చాము, తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ భవనం మనది, ఆ స్థలం ముద్రాజులకు ఇచ్చింది, ఏ వ్యక్తులకు ఇచ్చేది కాదు. ఇప్పుడు ట్రస్ట్లో కూడా అందరూ సమాన భాగస్వామ్యం ఉండాలి. ఏదైతే రామ మందిరం మన భారతదేశంలో ఎట్లయితే నిర్మించుకున్నామో మన ముద్రాజు భవనం కూడా ఆ విధంగా నిర్మించుకోవడం జరుగుతుంది. న్యాయ పైసలు ఇచ్చిన వాళ్ళైనా సరే, 1 కోటి రూపాయలు ఇచ్చినా సరే, 100 రూపాయలు ఇచ్చినా సరే, 10,000 ఇచ్చినా సరే, వాటి మనం భాగస్వామ్యం చేయాలి ముద్రాజు విద్యలను. ఎందుకంటే వారికి కూడా సమాన హక్కు కల్పించాలి. మనం గ్రామ స్థాయిలో 1 రూపాయి వీటి మీద కుటుంబాలు కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళ తరఫున మనం అందరం పోయి వాళ్ళని కూడా మోటివేట్ చేసి మనకు ఒక్కరోజు దారిలో 1 కోటి పైసలు కాబట్టి 100 రూపాయలు వస్తాయి. దయచేసి మనం ఒకటి వాళ్ళని మోటివేట్ చేసి ఖచ్చితంగా రామ మందిరం ఏ విధంగా నిర్మాణం జరిగిందో ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో కోకపేట భవనంలో మనం ముద్రాజులుగా విధంగా జరిగి తీరవలసిందని తెలియజేస్తున్నాం. కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, అంటే సమస్యలు ఆ రోజు అప్పటి పరిస్థితుల్లో వచ్చినా కూడా డబ్బున్న వాళ్ళే మెంబర్షిప్ కావాలని, కానీ వాస్తవంలో వచ్చింది. కానీ మా అధ్యక్షత ఏదైతే జరుగుతుందో డబ్బున్న వాళ్ళు కానీ డబ్బు లేని వాళ్ళు కానీ అందరూ సమానత్వమే. ముద్రాజు బిడ్డలది డబ్బున్న ముద్రాజు బిడ్డలు అలాగా, డబ్బు లేని వాళ్ళు అలాగనే ఏం లేదు. 33 జిల్లాల నుంచి ఒక్కొక్క జిల్లా నుంచి 100 మంది లేక ఖచ్చితంగా 100 మందిని ఒక్క జిల్లా నుంచి 33 జిల్లాల నుంచి మెంబర్షిప్ చేస్తాము. అదేవిధంగా ట్రస్ట్ కూడా చేస్తాము. విద్యావంతులు, మేధావులు, జర్నలిస్టులు, డాక్టర్స్, లాయర్స్, కొంతమంది మన జాతి కోసమే నిరంతరం కష్టపడి
వాళ్ళు ఏ స్థితి ఏ ఆస్తిని సంపాదించుకోలేకున్నా వాళ్ళకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం. నేను వాళ్ళ లేక మేము కూడా అన్న చెప్పినట్టు మేము నలుగురు మర్చిపోయి మేము కూడా ట్రస్ట్ చేసుకుంటున్నాం. కానీ అది కాదు మనసు బాధ్యత, అది కాదు. మూలకున్నవాడిని తీసుకొచ్చి వాళ్ళకు హక్కు కల్పించడమే మా ధర్మతని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. దయచేసి మా మిత్రులు చూడడంలో కొంతమంది తెలియపరుస్తున్నాను. ఏమంటే ఏమైనా అనుమానాలు ఉంటాయి, ఏమాత్రం మీకు అనుమానం వస్తుంది మా దాంట్లో రండి, మేము సమయం ఇస్తాం, కూర్చున్నాం, డిస్కస్ చేస్తాం. ఏ సమయం అయినా పర్వాలేదు, ఏ అధ్యాయం వేదిక అయినా పర్వాలేదు, ఏ చైతన్య వేదిక అయినా పర్వాలేదు, ఏ పురస్కారమైన పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు. దయచేసి మీరు 1-4 సార్లు మీకు టైం ఇస్తాం. లేకపోతే మీరే నాకు చెప్పండి, మీరు ఏ ప్లేస్కి చెప్తే ఆ ప్లేస్కి వచ్చి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ క్లుప్తంగా చెప్తాను. నేను ఈరోజు వీళ్ళందరూ ఒక దారి మీదకి వచ్చి అంటే దాని ఎంత శ్రమ ఉందనేది మీరు గమనించాలి. ఎందుకంటే ఈరోజు నాకేం తప్పలేదు, నేను ఎవరు పోవాల్సిన అవసరం లేదు. కానీ నాకు జాతిలో పుట్టినందుకు జాతి బిడ్డగా అవకాశం వచ్చింది. నాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, దానికి అవకాశం నాకు ఇవ్వడం నేను గర్వకారంగా భావించి ఇది ఏదో చేయాలని తప్పడం తప్ప దీంట్లో నాకు స్వార్థం లేదు. నేను పోతే నా పిల్లలు పోతే నా మమ్మల్ని నాకు అలాంటి కోరికలు లేవు. ఖచ్చితంగా ఈ సభాముఖం చెబుతున్నాను. ఇది మన జాతి అందరిది, జాతి కోసం పనిచేయాల్సిన బాధ్యత అందరిది. దయచేసి మీరు కొంతమంది మొక్కమాటానికి పోయి ఏం చెప్పలేకపోతున్నారు పేద మనుషులు. మీరు వాస్తవంగా చెప్పినప్పుడే మీరు కూడా నిజాయితీగా ఉన్న వాళ్ళ అవుతారు. లేకపోతే ఒక అవగాహన కూడా సహకరిస్తే, దొంగకు సహకరిస్తే దొంగతనం చేసుకోవడం సహకరించడం పెద్ద నేరస్తుడు. కాబట్టి ఎవరైనా ఏమనంటే మీరు ఖచ్చితంగా నేను తప్పు చేసినా ఇంకో తప్పు చేసినా మా ముంగట డైరెక్ట్ అడగండి, చెప్పండి, ప్రశ్నించండి. ఇది కాదు, ఇది మీ తప్ప చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం. కానీ మీరు మమ్మల్ని సహాయ సహకారాలకు, అవసరాలకు, బట్టలకు, ఈ సంఘ నాయకులకు ఇవన్నీ నాకు నడవదు. దయచేసి నేను పెద్ద మనిషి ఫస్ట్ నా గ్రామాన్ని కాసాలని ధ్యానిస్తున్నాను. చాలా మంది చెప్పారు కొన్ని కుల సంఘాలు, మన దాంట్లో 30-36 సంఘాలు. అయ్యా ఈ సంఘం బాగుపడేది కాసాలని ధ్యానిస్తున్నాను. అస్సలు కలుగుతున్నాను నేను అట్లా మంచి ఇంకో దానికి ఆయన అస్సలు ఆయన్నే పిలిచి భోజనం పెట్టి, పౌనం వేసి, కుర్చీ చేసి, ఇవన్నీ పెడితే, ఫ్యాన్ వేసి, కూలర్ వేసి పెడితే మనం ఎందుకు వస్తలేదు? మిగతా సంఘాలు ఎందుకు కనపడలేదు కూడా? అంటే ఎవరు గుళ్ళు పురాంతరాలతో ఉన్నారో మీరు గమనించవలసిన అవసరం ఉంటుంది. దయచేసి మీరు ఎప్పుడు కూడా ఇది మన గతంలోనే టూరిజం ప్లాజాలో కొంతమంది యాత్రికైన ప్రశ్న ఏమైనా వీరేశ్వరుడే ఎప్పుడు అంకోల్ ఇది జాతీయ భవనం, కొద్ది రిపేర్లు ఉన్నాయి, చేపించి మీరే బాబు. నేను మొన్న అన్న మ్యారేజ్ చేయడానికి మేము పోతే యాక్చువల్గా మేము మీటింగ్లు వేరే ద్వారా పెట్టాలని అనుకున్నాం, టూరిజం క్లాస్ అని పెట్టాలని అనుకున్నాం. అయితే ఒకటే చెప్తే ఆడేళ్ళు పెట్టేది మన జాతీయ భవనం, మన భవనం మనది. మీరు అక్కడే మీటింగ్ పెట్టుకొని అక్కడే మీరు ₹1 నేను భోజనాలు అన్నీ ఏర్పాటు చేసేదని ఈ వ్యవస్థ అంతా నడిపించినటువంటి వ్యక్తి పెద్దలు జ్ఞానేశ్వరరావు. మనం ఒకటి గుర్తించాలి, సహాయం చేయకుండా మనం హాని మాత్రం చేయగలి, దయచేసి నష్టం చేయగలి. మన చాలా సహాయం చేయండి, లేకపోతే లేదు. గమ్మని మనం సహాయం చేసినట్టు లెక్క. కానీ ఋషులతాన ఏమంటారు సామత ఆ విధంగా దయచేసి మీరందరూ మనసులో పెట్టుకుని మీరందరూ కూడా శంకరన్న కానీ శ్రీరామ కానీ వాళ్ళను మీరందరూ కూడా వాస్తవంగా నాకు ప్రతి కార్యక్రమంలో మీరు అందరూ సహకరిస్తారు. నేను కూడా ఒకటి నాకేం ఆశ లేదు దీనికి చూడాలని. నేను ఖచ్చితంగా ఈ భవన నిర్మాణం అదే దీని నుంచి ఏం చేసేదాకా దీని పట్టు విలువ ఈ అధికారం ఉన్నా లేకపోయినా మీ అందరి సంరక్షణ మీ అందరి కోసం పోరాటం మీలో ఒక్కరిగా ముందుకు తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు
ముద్రాజ్ ముద్దు బిడ్డలందరూ కూడా నమస్కారం తెలుపుతూ జై ముద్రాజ్ జై ముద్రాజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ పై క్లిక్ చేయండి.